పోసాని కృష్ణమురళిపై కూటమి కుట్రలు ఆగటం లేదు. అక్రమ కేసుల పేరుతో రోజుకో ప్రాంతానికి తరలిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నిన్నటి వరకు గుంటూరు జైల్లో ఉన్న సీనియర్ పోసాని కృష్ణమురళిని రాత్రి కర్నూలు జిల్లా జైలుకు తరలించారు. నిన్న రాత్రి ఆయన కర్నూలులో జడ్జి ఎదుట హాజరుపరిచారు పోలీసులు. పోసానికి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు మ్యాజిస్ట్రేట్. కర్నూలు జిల్లా జైలుకు ఆయన తరలించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అసభ్యకరంగా మాట్లాడారని ఆదోని 3 టౌన్ పోలీస్ స్టేషన్లో జనసేన నాయకుడు రేణు వర్మ ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదు చేశారు. పీటీ వారెంట్పై పోసాన్ని అరెస్ట్ చేసి గుంటూరు నుంచి కర్నూలుకు తరలించారు. అక్కడ న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు పోలీసులు. పోసానికి మద్దతుగా కర్నూలు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అక్కడికి భారీగా తరలించారు. పోసానికి 14 రోజుల పాటు విధించడంతో రిమాండ్ కర్నూలు జిల్లా జైలుకు తరలించారు పోలీసులు. అయితే పోసాని ఆరోగ్యం బాలేపోయినా అక్రమ కేసులతో వేధిస్తున్నారని వైఎస్ఆర్సీపీ శ్రేణులు మండిపడుతున్నారు. ఇక్కడికి పోసాని మురళీకృష్ణ గారిని పీటీ వారెంట్ పైన రిమాండ్కు తీసుకురావడం జరిగింది. దానిపైన మెజిస్ట్రేట్ గారు కొన్ని అబ్జెక్షన్లు రైజ్ చేయడం జరిగింది. దానికి మళ్ళీ వాళ్ళు సమాధానం ఇచ్చిన తర్వాత రిమాండ్ ఇవ్వడం జరిగింది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, ముందుగా పోసాని కృష్ణమురళి ఆరోగ్య పరిస్థితి మీకు ఏమైనా తెలుసా? ఆ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉందా? హరి సినీ నటుడు పోసాని మురళీకృష్ణపై ఈ యొక్క అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఏదైతే కర్నూలు జిల్లాలోని ఆదోని 3 టౌన్ పోలీస్ స్టేషన్లో జనసేన నాయకుడైన రేణు వర్మ. లోకేష్, ముందుగా చెప్పండి, ఆయన ఆరోగ్య పరిస్థితి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఏమైనా ఉందా? హరి, మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పోసాని మురళీకృష్ణ పలు ఆరోగ్య సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నట్లుగా ఆ యొక్క న్యాయవాదులు చెప్తున్న పరిస్థితి. నిన్న న్యాయవాదులు కూడా అతన్ని కలవడం జరిగింది. చాలా ఇబ్బందికరమైన గొంతు ప్రాబ్లంతో పాటు కార్డిక్ ప్రాబ్లం కూడా ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఇతని మీద అక్రమ కేసులు బనాయించి ఇబ్బందికి గురి చేస్తున్నారనేది విషయాన్ని కూడా న్యాయవాదులు వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఈ యొక్క నవంబర్ 14, 2024లో జనసేన నాయకుడు రేణువర్మ ఇతనిపై ఆ కేసు నమోదు చేయడం జరిగింది. నిన్న ఉన్న పలంగా యొక్క గుంటూరు జైలు నుండి యొక్క పోసాని మురళీకృష్ణను 2:30 ప్రాంతంలో ఆ యొక్క కర్నూలుకి తరలించడం జరిగింది. సుమారుగా రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ యొక్క కర్నూలు మెజిస్ట్రేట్ ముందర హాజరుపరచడం జరిగింది. వారి వాదనలు విన్న తర్వాత పోసాని మురళీకృష్ణకు 14 రోజుల పాటు రిమాండ్ విధించి కర్నూలు జైలుకి తరలించడం జరిగింది. ఏదైతే మొదటి నుండి మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క అతని ఆరోగ్య పరిస్థితి బాగలేకపోవడం వల్ల డాక్టర్ని సంప్రదించిన తర్వాత తానంతకు తానే వస్తానని చెప్పినప్పటి నుండి ఇప్పటిదాకా కూడా ఆ కక్షపూరితమైన వేధింపులు చేస్తున్నారు తప్ప అతని ఆరోగ్యం గురించి ఆలోచించలేని స్థితి అయితే కనపడుతుంది. ఏదైతే మొదట అన్నమయ్య జిల్లా కావచ్చు, ఆ తర్వాత గుంటూరు జిల్లా కావచ్చు, ఆ తర్వాత కర్నూలు జిల్లా కావచ్చు, ఇదే తరహాలో అతని ఆరోగ్య పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా అతన్ని వేధింపుకు గురి చేస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి. ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు ఎస్వి మోహన్ రెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఎట్లా చూడొచ్చు అంటారు? రోజుకొక జిల్లాలో రోజుకొక జైలుకి తరలిస్తూ ఆ పీటీ వారెంట్పై అతన్ని తరలించడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? భారతదేశంలో ఎక్కడా లేనటువంటి చట్టాలు, రాజ్యాంగాన్ని ఆంధ్ర రాష్ట్రంలో నడుపుతున్నారు. ఇది నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం కాదు, ఇది నారావారి రాజ్యాంగం ఇక్కడ నడుస్తుంది. ఇంత కక్షపూరితంగా ఒక నక్సలైట్ను కదా పలు స్టేషన్లలో తిప్పినట్టు ఆయన ఎప్పుడో ఒక స్టేట్మెంట్ ఇచ్చినారని 2014లో కేసు పెడితే దానికి అనుబంధంగా మళ్ళీ గుంటూరు, కర్నూలు, ఆదోని, అనంతపురం ఇట్లా దాదాపుగా 15 స్టేషన్లలో కేసులు పెట్టి ఒకచోట బెయిల్ వేసి ఒకచోట పీటీ వారెంట్ వేసి తీసుకొని పోయి ఇంత హరాస్మెంట్ అనేది నాకు 40 సంవత్సరాల రాజకీయ అనుభవంలో ఎప్పుడు చూడలేదు. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితులు కర్నూలు జిల్లాలో మంచి ఫ్రాక్షన్ ఉండే టైంలో కూడా ఇటువంటి కక్షపూరితంగా ఎప్పుడు చేయలేదు. ఒకే వ్యక్తి మీద 10-15 స్టేషన్లలో కేసులు పెట్టి పీడీటీ వారెంట్లు పెట్టి పోసాని మురళీకృష్ణ ఒక తీవ్రవాదో, లేకుంటే ఒక నక్సలైటో, లేకుంటే ఒక దావుద్ ఇబ్రాహిమో అట్లయితే కనుక మీరు చేయొచ్చు. ఎక్కడ నేరపూరిత చరిత్ర లేదు. ఆయన ఏదో ఆయనకు వచ్చేటువంటి అవార్డు ఈ కమిటీ సరైనది కాదు అని ఆయన వ్యక్తిగత అభిప్రాయాన్ని వ్యక్తపరిచి దాన్ని రిజెక్ట్ చేస్తే దాని మీద కేసు. అంటే రేపొద్దున అమ్మ అనే కేసు, నాయన అనే కేసే పెడతారా? అంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను బెదిరించుకోవడానికి, వాళ్ళలో ఒక భయోత్పాతం సృష్టించడానికి,
వాళ్ళను ఇన్యాక్టివ్ చేయడానికి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు సూపర్ 6 ఫెయిల్యూర్ అయినారు, డెవలప్మెంట్ లేదు, పోలవరం ఎత్తు తగ్గించినారు, ఏ ఒక్క కార్యక్రమం చేయలేదు. మమ్మల్ని ప్రశ్నించకూడదు, ప్రజల తరపున ప్రశ్నిస్తే లోపల పెడతాం. అంటే బ్రిటిష్ వాళ్ళ టైంలో కూడా జరిగినటువంటి పోలీస్ హరాస్మెంట్ ఈరోజు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది చాలా దుర్మార్గం. ఈరోజు పోసాని మురళీ గారి పరిస్థితి చూస్తే అనారోగ్యంతో ఉన్నాడు, కార్డియాక్ ప్రాబ్లంతో ఉన్నాడంటే కూడా ఆయన వదిలిపెట్టకుండా స్టేషన్లు జిల్లాలు తిప్పుతూ ఉన్నారు. దీంట్లో గవర్నర్ గారు జోక్యం చేసుకోవాలి, అవసరమైతే రాష్ట్రపతి గారు జోక్యం చేసుకోవాలి. ఇది చిన్న విషయం కాదు. భారతదేశం అంతా ఒకటే రాజ్యాంగం నడవాలి, కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ప్రత్యేక రాజ్యాంగం నడిస్తే దీంట్లో మేము గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ జోక్యం చేసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఇది మనం చూసుకున్నట్లయితే హరి, ఏదైతే ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఇటువంటి ఇబ్బంది కలిగించే పరిస్థితి కనపడుతుంది, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుస్తుంది. దీన్ని ఖచ్చితంగా పెద్దలు జోక్యం చేసుకొని సరైన న్యాయం చేయాలంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి. హరి, ఆల్ రైట్ లోకేష్, థ్యాంక్స్.